మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రైజ్ మనీ ఎంత కొంతమంది మెసేజ్ చేశారు ఎంత బ్రో చెప్పు అని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అరుడి ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్కి పెరుగుతుంది, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మామూలుగా అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్లోనే చెప్పాను 50 lakhs ఉంటుందని. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే బీబీ జోడీ సీజన్ 1 తీసుకుంటే 25 lakhs ప్రైజ్ మనీ ఇచ్చారు. బీబీ జోడీ సీజన్ 2 తీసుకుంటే 15 lakhs ఇచ్చారు. ఎందుకంటే అది హిట్ అయింది, ఇది అంతగా హిట్ కాలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోతూ వస్తున్నారు. ఆ జడ్జిమెంట్ కూడా ఏదైతే ఉందో కొంచెం అందరికీ తప్పుగా అనిపించింది, అందుకే అంతగా షో అయితే హిట్ కాలేదు. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9 తీసుకోండి, పెద్ద హిట్ అయింది అన్ని సీజన్ల కంటే. కానీ 50 lakhsలోనే సర్దబెట్టారు. విన్నర్కి బొక్కేశారు, 35 lakhs ఇచ్చారు. ఆ తర్వాత రన్నర్కి అయితే గుడుసున్న ఇచ్చారు. బాగా హిట్ అయింది. ఇంకా ప్రైజ్ మనీ పెంచి ఇచ్చిండొచ్చు. కన్నడ తమిళ్లో అయితే విన్నర్కి 50 lakhs ఇచ్చిన తర్వాత కూడా రన్నర్కి ఆ తర్వాత టాప్ 5 వరకు డబ్బులు ఇస్తూ వచ్చారు. విన్నర్కి రన్నర్కి మంచి డబ్బులే దక్కింది. ఆ తర్వాత సూట్ కేసు ఎవరు తీసుకున్నారు కూడా వాళ్ళకే డబ్బులు బాగానే దక్కింది. కానీ మన తెలుగులోనే 50 lakhsలోనే విన్నర్కి రన్నర్కి థర్డ్కి అన్నిటికీ సర్దబెట్టారు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా అంతగా రేటింగ్ అయితే రాలేదు. నిన్నే చూసా డిజాస్టర్ రేటింగ్ అయితే వచ్చింది. ఇంకా పికప్ అయితే చెప్పలేం, కానీ ఇప్పటికైతే డిజాస్టరే ఉంది. 50 lakhs చెప్పే కదా, దాన్ని 25 చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే హౌస్లో అందరూ ఎలిమినేట్ అయిపోయి టాప్ 5 అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఇంకో 20 days తర్వాత మళ్ళీ ఆ హౌస్లోకి వచ్చి షూట్ చేస్తారు ఎవరు విన్నర్ అనే దాని గురించి. ఆ టాప్ 5 ఎవరు అంటే ఆల్రెడీ చెప్పేసా. నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళ జోడి, ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళ జోడి, మహేష్ శాండ్రా వాళ్ళ జోడి, నూక్రాజ్ ఆసియా వాళ్ళ జోడి, ఇంకోటి వచ్చేసి భానుజాను వాళ్ళ జోడి. ఈ 5 జోడీస్ అయితే ఉన్నారు. 20 days తర్వాత షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది.